గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి నవోదయ కావచ్చు, సైనిక్ స్కూల్ కావచ్చు, మనకి అర్థమెటిక్ టెస్ట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్లో ఏ విధంగా 2005లో ఇవ్వడం జరిగిందో ఒకసారి గమనించినట్టయితే, ఇది మెన్సురేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ ఏ సోప్ ఈజ్ 7 సెంటీమీటర్స్. ఇది లెంత్ అంటారు. ఈ లెంత్ అనేది 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇదేమో బ్రెత్ ఏమో ఇది సోపు. ఈ సోప్ యొక్క లెంత్ ఏమో 7 సెంటీమీటర్స్, బ్రెత్ ఏమో 5 సెంటీమీటర్స్, హైట్ ఏమో 2.5 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇది 7 సెంటీమీటర్స్, ఇది బ్రెత్ ఏమో 5 సెంటీమీటర్స్, ఇదేమో హైట్ ఏమో 2.5 సెంటీమీటర్స్. హౌ మెనీ సోప్స్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ఏ బాక్స్ లెంత్ 56 సెంటీమీటర్స్ అండ్ బ్రెత్ 40 సెంటీమీటర్స్, హైట్ 25. అంటే ఈ బాక్స్ ఉంది, ఈ బాక్స్ యొక్క ఇది అనేది ఏంటవుతుంది, లెంత్ అవుతుంది. ఈ లెంత్ అనేది 56 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇది బ్రెత్ అవుతుంది. ఈ బ్రెత్ అనేది 40 ఇచ్చాడు. హైట్ ఇచ్చాడు. హైట్ ఎంత ఇచ్చాడంటే 25 ఇచ్చాడు. అయితే ఈ బాక్స్లో ఈ సోప్స్ ఎన్ని పడతాయి అని అడుగుతున్నారు. అప్పుడు ఏం చేయాలంటే, ఈ బాక్స్ యొక్క వాల్యూమ్ బై సోప్ బాక్స్ యొక్క వాల్యూమ్ చేయాలి. అసలు వాల్యూమ్ ఇది క్యూబాయిడ్ షేప్లో ఉన్నాయి. ఈ సోప్ అవ్వచ్చు అండ్ బాక్స్ అవ్వచ్చు. దీని యొక్క వాల్యూమ్ ఏమవుతుందంటే, సోప్ యొక్క వాల్యూమ్ LBH ఫార్ములా. అంటే L అంటే లెంత్, B అంటే బ్రెత్, హైట్. మనం దీనికి ఆన్సర్స్ అంటే ఈ సోప్ బాక్సు ఈ బాక్స్లో ఎన్ని పడతాయి అని తెలియాలంటే, ఈ బాక్స్ వాల్యూమ్ అంటే ఈ బాక్స్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, 56 ఇంటూ LBH అనమాట ఫార్ములా. B అంటే 40 ఇంటూ H అంటే హైట్ 25 బై సోప్ బాక్స్ యొక్క వాల్యూమ్ అంటే లెంత్ 7, బ్రెత్ 5 ఇంటూ 2.5 వేసిన తర్వాత 7 ఒకట్లు 7 ఎనిమిదిలు, 5 ఒకట్లు 5 ఎనిమిదిలు. ఓకే, 8 ఇంటూ 8. ఓకే, 8 ఇంటూ 8 రాయడం జరిగింది. ఈ 8 రాశాను. ఈ 25 బై ఇక్కడ 2.5 ఉంది. ఈ 2.5లో పాయింట్ పోవాలంటే దీన్ని ఒక 10 చేత మల్టిప్లై చేయాలి. ఇక్కడ డినామినేటర్లో 10తో మల్టిప్లై చేసాం కాబట్టి న్యూమరేటర్లో ఉన్నదాన్ని కూడా ఒక 10తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎటువంటి చేంజెస్ రావు. 8 ఇంటూ 8 64. ఈ రెండు మల్టిప్లై చేసి 64. ఇది 25 ఇంటూ 10 అని రాస్తున్నాను. ఓకే, ఇది 25 ఇంటూ 10 అని రాశాను. ఈ 2.5ని 10తో మల్టిప్లై చేస్తే ఈ పాయింట్ పోయి 25 రావడం జరుగుతుంది. ఈ 25కి ఈ 25కి క్యాన్సిల్ చేస్తే 64 పదులు 640. మన ఆన్సర్ ఏమొస్తుంది, ఖచ్చితంగా 640 అంటే సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఒక బాక్స్ అనమాట. ఈ బాక్స్లో ఈ సోప్ బాక్స్ ఎన్ని పడతాయని అడిగినప్పుడు ఈ బాక్స్ వాల్యూమ్ బై సోప్ బాక్స్ వాల్యూమ్ చేయాలి. బాక్స్ వాల్యూమ్ ఇది 56 ఇంటూ 40 ఇంటూ 25. సోప్ బాక్స్ వాల్యూమ్ అనేది 7 ఇంటూ 5 ఇంటూ 2.5. ఈ విధంగా మనం చేసినట్టయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి 77th క్వశ్చన్ చూడండి. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్ అని తెలుసు మనకి. ఏంటి, 1 సెంటీమీటర్ పరిధిలో ఇక్కడ 0 స్కేల్ పైన 1 2 3 4 5. నెక్స్ట్ 1 2 3 4 5 ఇలా ఇక్కడ ఇది 0 ఉంటుంది, ఇక్కడేమో 1 ఉంటుంది. ఈ మధ్యలో 10 చిన్న డాట్స్ ఉన్నాయి, చిన్న స్పేసెస్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క స్పేసు కూడా 1 మిల్లీమీటర్ అనమాట. అంటే 10 మిల్లీమీటర్స్ కలిస్తే మనకు 1 సెంటీమీటర్ అనమాట. అంటే ఈ లెంత్ అనేది 1 సెంటీమీటర్. అదే చెప్పాడు, 10 మిల్లీమీటర్స్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. కన్వర్ట్ 10 క్యూబిక్ సెంటీమీటర్స్ అన్నాడు. 10 క్యూబిక్ సెంటీమీటర్స్ అంటే 10 క్యూబిక్ సెంటీమీటర్స్ అంటే అర్థం ఏంటంటే దట్ ఈక్వల్ టు 10 అలాగే ఉంటుంది. క్యూబిక్ సెంటీమీటర్ అంటే
1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్. క్యూబిక్ అంటే 3 టైమ్స్ సెంటీమీటర్ని మల్టిప్లికేషన్ చేయాలని అర్థం. ఇప్పుడు వీటిని ఏం చేశాడు, మిల్లీమీటర్స్లోకి మార్చాడు, కన్వర్ట్ చేశాడు. క్యూబిక్ మిల్లీమీటర్స్లోకి కన్వర్ట్ చేశాడు. ఇప్పుడు 10 ఇంటూ 1 సెంటీమీటర్కి 100 మిల్లీమీటర్లు ఇంటూ 1 సెంటీమీటర్కు 100 మిల్లీమీటర్లు, 100 కాదు, మనకు 1 సెంటీమీటర్ అంటే మనకి ఎన్ని ఇచ్చాడు, 10 మిల్లీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి 10 మిల్లీమీటర్స్ ఇంటూ 1 సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్స్ ఇంటూ 1 సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్స్. ఇప్పుడు 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10 ఏమవుతుంది, ఒకటి పక్కన 4 సున్నాలు అయ్యాయి అంటే 10,000 అవుతుంది. మరి మిల్లీమీటర్ ఇంటూ మిల్లీమీటర్ ఇంటూ మిల్లీమీటర్ ఏమవుతుంది, క్యూబిక్ మిల్లీమీటర్ అవుతుంది. క్యూబిక్ మిల్లీమీటర్ అవుతుంది. అంటే 10 క్యూబిక్ సెంటీమీటర్స్ని 10 and 10 లాగా రాశాను. క్యూబిక్ సెంటీమీటర్ అంటే 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్ అని రాయాలి. 1 సెంటీమీటర్కి మిల్లీమీటర్లు మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇక్కడ. కాబట్టి 10 సెంటీమీటర్స్ 1 సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్లు, 10 మిల్లీమీటర్లు 10 మిల్లీమీటర్లు రాశాను. ఈ 10ని మల్టిప్లికేషన్ చేస్తే 10,000 వచ్చింది. మిల్లీమీటర్ మల్టిప్లికేషన్ చేస్తే క్యూబిక్ మిల్లీమీటర్ వచ్చింది. అంటే ఒకటి పక్కన 4 సున్నాలు ఉండి క్యూబిక్ మిల్లీమీటర్ ఎక్కడుంది, మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది చూడండి. థర్డ్ ఆప్షన్లో మనకి 10,000 క్యూబిక్ మిల్లీమీటర్స్. ఈ విధంగా మనకి ఆన్సర్ చేయాలి. ఇవన్నీ కూడా మెన్సురేషన్కి సంబంధించి. ఇది 2005లో ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 78th క్వశ్చన్ చూసినట్టయితే, ఏ పర్సన్ బారోడ్ 600 ఫ్రమ్ హిజ్ ఫ్రెండ్. వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి 600 రూపాయలు బారోడ్ అంటే అప్పు తెచ్చుకున్నాడు. హౌ మచ్ అమౌంట్ హ్యాజ్ హీ టు పే అట్ ద రేట్ ఆఫ్ 8% ఆఫ్టర్ 8 months. 8 నెలల తర్వాత ఎంత పే చేయాలి అంటే, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి మనకి ఏం చేశాడంటే 600 రూపాయలు బారోడ్ అంటే అప్పు తెచ్చుకున్నాడు. సంవత్సరానికి 8% చొప్పున అప్పు తెచ్చుకున్నాడు. 8 నెలల తర్వాత ఎంత పే చేయాలని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా చేయాలంటే, మనకి ముందు ఇంట్రెస్ట్ రేట్ కొనుక్కోవాలి. P ఇంటూ PTR/100 ఫార్ములా ఇంట్రెస్ట్కి దట్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు మనకి ఇంట్రెస్ట్ ఎంత ఇవ్వడం జరిగింది. అసలు P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, ఎంత అప్పు తెచ్చుకున్నాడు 600 రూపాయలు ఇంటూ టైం ఎంత, టైము 8 months అన్నాడు. ఈ 8 monthsని మనము 8/12 చేయాలి. ఎందుకంటే సంవత్సరానికి 12 నెలలు కాబట్టి మంత్స్లో ఇచ్చిన దాన్ని ఇయర్స్లో కన్వర్ట్ చేయాలి. అప్పుడు 8/12 అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 8% ఇచ్చాడు బై 100. చూడండి, ఇది 100 1 100 6 ఇక్కడ 4 3 4 2 3 1 3 2 2 8 16 16 32 అంటే 8 నెలల తర్వాత మనకి 32 రూపాయలు వడ్డీ అవుతుంది ఇంట్రెస్ట్. మరి అసలు ఎంత ఇవ్వాలి, 600 రూపాయలు ఇవ్వాలి అసలు ప్రిన్సిపల్ అమౌంట్. మరి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 32 రూపీస్ వచ్చింది. మరి 8 నెలల తర్వాత ఈ రెండు కూడా పే చేయాలి కాబట్టి ఈ రెండు టోటల్ అమౌంట్ అవుతుందన్నమాట. అప్పుడు 632 రూపాయలు వాళ్ళ ఫ్రెండ్కి 8 నెలల తర్వాత పే చేయవలసి ఉంటుంది. ఎక్కడుంది మన ఆన్సరు, 4th one ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు దాదాపుగా ఒక్కొక్క క్వశ్చన్ కూడా మనకి 10 times ప్రాక్టీస్ చేయండి. ఇవి సైనిక్ స్కూల్ అండ్ నవోదయ పరీక్షకి రెండింటికి కూడా యూస్ఫుల్గా ఉంటాయి.
ఈ 79th క్వశ్చన్ చూసినట్టయితే మనకి 79th క్వశ్చన్ ఏముందంటే మనకి ఏ షాప్ కీపర్ పర్చేజ్డ్ 15 tables ఈచ్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 500. 15 tables కొన్నాడంట మనకి 500 రూపీస్ చొప్పున. అండ్ 20 చైర్స్ ఈచ్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 300 రూపీస్. 20 చైర్స్ కొన్నాడంట 300 రూపీస్ చొప్పున. హీ పెయిడ్ 40 ఫర్ ట్రాన్స్పోర్ట్. 40 రూపాయలు ట్రాన్స్పోర్ట్ కొరకు ఇచ్చాడంట. ఈ సోల్డ్ బోత్ టేబుల్ అండ్ చైర్ ఈచ్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 380. అంటే ఈ టేబుల్స్ 15, ఈ చైర్స్ 20 కలిపితే ఎంత అయింది? 35. ఈ 35 కూడా ప్రతి ఒక్కటి కూడా 380 రూపాయలకి అమ్మాడంట. అయితే అతనికి వచ్చినటువంటి గెయినా లాసా ఎంత? ఈజ్ ఇట్ ఏ గెయిన్ ఆర్ లాస్ అండ్ హౌ మచ్ అని అడిగాడు. ఫస్ట్ మనకి తెలియవలసింది ఏంటంటే 15 టేబుళ్ళు 20 చైర్లు కొన్నాడు. 15 టేబుళ్ళు 20 చైర్లు కొన్నాడు. చూడండి, 15 టేబుల్స్ 20 చైర్స్ కొన్నాడు. ఒక్కొక్కటి ఎంత చొప్పున కొన్నాడు? 15 టేబుళ్ళు 500 చొప్పున కొన్నాడు. అంటే 500 చొప్పున కొన్నాడు. అప్పుడు కాస్ట్ ఎంత అవుతుంది? 15 5 75, పక్కన 2 సున్నాలు పెడితే 7500 అయ్యింది. మరి 20 చైర్లు ఎంత రేటు చొప్పున కొన్నాడంటే ఒక్కొక్క చైరు 200 రూపాయల చొప్పున కొన్నాడు. కాబట్టి 300 రూపాయల చొప్పున కొన్నాడు ఇక్కడ. కాబట్టి 300 రూపాయలు వేయాలి. మనకి 20 చైర్స్ కాస్ట్ ఎంత ఇచ్చాడు? 300. అంటే ఒక్కొక్క చైరు 300 కాబట్టి 20 చైర్స్ కొన్నాడు 300 చొప్పున. అప్పుడు ఏమవుతుంది? 2 3s 6, పక్కన 3 సున్నాలు పెట్టాలి. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros. ఇంకా ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ అనేది కూడా మనకి 40 రూపీస్ ఇచ్చాడు. టోటల్గా ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అంటే ఈ 15 టేబుళ్ళు 20 చైర్లు కలిపి మనకి ఎంత కొన్నాడంటే ఇది 0, ఇది 4, ఇది 5, ఇది 13. అంటే ఈ 15 టేబుల్ 20 చైర్లు సెల్లింగ్ ప్రైస్ అనమాట. అంటే కొన్న వెల 13,540, 13,540. మరి ఈ 15 టేబుళ్ళు 20 చైర్లు కలిపి ఒకే రేటుకి అమ్మాడు. అంటే మొత్తం టోటల్గా 35 కలిపి ఒకే రేటు చొప్పున అమ్మాడు. అంటే ఎంత రేటు అమ్మాడంటే ఈ 35 టేబుళ్ళు చైర్లు కలిపి ఒక్కొక్కటి 380 రూపాయలకి అమ్మాడు. అంటే టోటల్గా ఈ జీరోని ఇక్కడ పెట్టేయండి. ఈ జీరోని ఇప్పుడు 35ని 38 చేతి మల్టిప్లై చేస్తే 8 5 40, 4 8 3 24, 28 ఇంటూ 3 5 15, 1 3 3 9 1 10. అంటే 0 13 3 1 అంటే 1330 రాయాలి. ఓకే, ఇంతకీ ఇది ఏమవుతుంది? ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుందన్నమాట. అంటే సోల్డ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వేల అవుతుందన్నమాట. ఇంతకు కొన్నాడు, ఇంతకు అమ్మాడు. చూడండి, ఈ సిపి కంటే ఈ సిపి అనేది ఎక్కువగా ఉంది. దీంతో కంపేర్ చేస్తే ఇది ఎక్కువగా ఉంది. చూడండి, ఇది ఎక్కువగా ఉంది. అంటే కొన్న వేలే ఎక్కువగా ఉంది అమ్మిన వేల కంటే. అప్పుడు నష్టమే వస్తుంది. సిపి అనేది ఎస్పి కంటే, సెల్లింగ్ ప్రైస్ కంటే, సిపి సెల్లింగ్ ప్రైస్ కంటే మనకి కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది. అంటే అమ్మిన ధర కంటే కొన్న వేల ఎక్కువగా ఉంది. అప్పుడు ఏమొస్తుంది? లాస్ వస్తుంది. లాస్కి ఫార్ములా ఏంటి? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఏదైతే కాస్ట్ ప్రైస్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఖచ్చితంగా అప్పుడు లాసే రావడం జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? 13,540లో నుంచి 13,300ని సబ్ట్రాక్షన్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 240 రూపాయలు లాస్ రావడం జరిగిందనమాట. ఈ విధంగా అమ్మితే
మొదటి 15 చైర్లని 500 రూపాయలకు కొన్నాడు. టేబుల్స్ని 20 చైర్స్ని 300 రూపీస్ చొప్పున కొన్నాడు. ట్రావెలింగ్ ఛార్జెస్ 40ని కలుపుకొని 13,540 రూపాయలు కాస్ట్ ప్రైస్ అనమాట. మరి ఈ 2 చైర్లు టేబుల్లు ఒకే రేటు చొప్పున అమ్మాడు 380 రూపాయలు చొప్పున. ఎన్ని వస్తువులు? 35 వస్తువులు. ఎంత అయిందంటే 13,300 అయింది. ఇది సెల్లింగ్ ప్రైస్ అనమాట, అమ్మిన వేల. ఈ అమ్మిన వేల తక్కువగా ఉంది దేనికంటే? కొన్న వేల కంటే. ఇక్కడ కొన్న వేల కంటే అప్పుడు ఏమొస్తుంది? ఖచ్చితంగా లాస్ వస్తుంది అనమాట. ఆ లాస్ ఫార్ములా ఏంటి? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. సబ్ట్రాక్షన్ చేసినట్టయితే 240 రూపాయలు లాస్ వచ్చింది. ఇక్కడ వాడికి వచ్చినటువంటి లాస్ ఎంత అంటే 240 రూపీస్ అనమాట. ఎక్కడుంది మనకి 240 రూపీస్ లాస్ అనేది? ఎక్కడుంది? 240 రూపీస్ లాస్. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫైండ్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ పార్ట్ అన్నాడు. ఈ షేడెడ్ పార్ట్లో మనము మెన్షన్ చేయాలి. చూడండి, ఇదేమో 5 సెంటీమీటర్స్ అండి ఇదంతా. మరి ఇది కూడా 5 సెంటీమీటర్సే కదా ఉంటుంది. ఇది కూడా 5 సెంటీమీటర్సే కదా ఉంటుంది. ఇది 1 సెంటీమీటర్. అప్పుడు ఏమవుతుంది? ఇది ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంది. అంటే దీని ఏరియాకి ఫార్ములా ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెత్ దట్ ఈక్వల్ టు, ఇక్కడ ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. ఇది ఫస్ట్ పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్లో లెంత్ ఎంత ఉంది? 5 ఉంది. బ్రెత్ ఎంత ఉంది? 1 ఉంది. 5 1 జా 5 స్క్వేర్ యూనిట్స్. మరి ఈ సెకండ్ పార్ట్ యొక్క ఏరియా కనుక్కుంది. ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్ అనేది చూడండి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది. ఇది ఈ సెకండ్ పార్ట్ యొక్క ఏరియా కావాలంటే ఇది లెంత్, ఈ లెంత్ అనేది 3 సెంటీమీటర్స్, ఇది బ్రెత్ 1 అంటే 3 × 1 దట్ ఈక్వల్ టు 3. సేమ్ ఇది కూడా అంతే. ఇది బ్రెత్, ఇది లెంత్, ఇది కూడా 3 × 1, ఇది 3. మొత్తం ఎంత వచ్చింది? 5 3 8 8 3 11. అంటే మన ఆన్సరు 11 స్క్వేర్ సెంటీమీటర్స్ అయినా రాయొచ్చు, లేదా 11 సెంటీమీటర్ స్క్వేర్ అయినా ఆన్సర్ అనేది అవుతుంది. అంటే మన ఆన్సర్ అనేది ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ ఏరియా అనేది చూడండి, ఇది ఫస్ట్ ఏరియా, ఇది సెకండ్ ఏరియా, ఇది థర్డ్ ఏరియా. విడివిడిగా కనుక్కున్నాను. 5 1 జా 5, 3 1 జా 3, 3 1 జా 3. ఇది 5 సెంటీమీటర్ స్క్వేర్, ఇదేమో 3 సెంటీమీటర్ స్క్వేర్, ఈ 3 సెంటీమీటర్ స్క్వేర్. టోటల్గా కలిపినట్టయితే 11 సెంటీమీటర్ స్క్వేర్ లేదా 11 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది ఆన్సరు. ఇలా రాసిన ఆన్సర్ రైటే, ఇలా రాసిన రైటే ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2006లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.